హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మూన్ ఎనర్జీస్‌లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చూస్తే మీ గురించైతే ఆలోచిస్తున్నారండి. మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. చాలా మిస్ అవుతున్నారు. మీతో లైఫ్‌నైతే ఊహించుకుంటున్నారు. అంటే ఎవరిని చూసినా మీరే గుర్తొస్తున్నారు ఈరోజంతా. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. వారి మనసులో మాట మీతో చెప్పాలని అనుకుంటున్నారు. ఇలా రావటమైతే జరిగిందండి. మనం రీడింగ్ ఇచ్చే ముందు ఎప్పుడు ఎనర్జీస్ చూస్తాం కదా! అలానే నేను ఎనర్జీస్ చూడడం వల్ల ఈ విధంగా ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఈ ఎనర్జీస్ అన్నవి మూన్ ఎనర్జీస్‌లో తీయడం అయితే జరిగింది. మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఈ విధంగా వచ్చాయండి. నేనిక్కడ రీడింగ్ ఎలా ఇవ్వడం అయితే జరుగుతుందంటే ముందుగా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో 2 ఎనర్జీస్ కార్డ్ అయితే తీయడం అయితే జరుగుతుంది. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ ప్రెజెంట్ సిట్యుయేషన్ అండ్ అలానే రీజన్. అండ్ రెండో రీడింగ్ వచ్చేసి క్లారిఫికేషన్. అండ్ మూడో రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్. అండ్ నాలుగో రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ అసలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే మీతో పాజిటివ్గా మాట్లాడతారా, నెగిటివ్గా మాట్లాడతారా, ఈ ఎనర్జీస్ అండి. వీటికి సంబంధించి ఈ రీడింగ్లో ఉండబోతున్నాయి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ మీకు రిజోనేట్ అయితేనే తీసుకోండి, ఎందుకంటే మనం ఇక్కడ ప్రశ్నాపరంగా ఎనర్జీస్ అయితే తీస్తున్నాం. రీడింగ్ ఇచ్చే ముందు మొదటిగా ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఇవి షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నాను. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్, అంటే మీ గురించి ఆలోచనలు. అండ్ రెండో ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్, అంటే రీజన్ అండి. దీనికి మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో జస్టిస్ కార్డ్ వచ్చింది. దీనికి రీజన్ ఏమో 3 ఆఫ్ థాట్స్ వచ్చింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో రిలేషన్ బ్రేక్ చేసుకున్న విషయం గురించి ఆలోచిస్తున్నారు. జస్టిస్ కార్డ్ వచ్చింది అంటే ఇక్కడ వారైతే బాధపడుతున్నారండి. మీ విషయంలో చేసిన దానికి ఇప్పుడు ప్రెజెంట్ అయితే బాధపడుతున్నారు. మీతో ఎందుకు రిలేషన్ బ్రేక్ చేసుకున్నామా అన్న ఆలోచన అయితే వస్తుంది. మీతో లైఫ్ ఇష్టం లేదు, మీతో లైఫ్ ఉండకూడదు అన్నవారే మీ గురించి అయితే ఇప్పుడు బాధపడుతున్నారు, రిగ్రెట్ అవుతున్నారు. మిమ్మల్ని ఎందుకు వదులుకున్నామా అన్నట్టు ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి. జస్టిస్ ఏంటంటే మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు, అంటే మీతో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు లైఫ్ అన్నది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు వారు ఎక్కువ బాధపడుతున్నారు. మీరు జస్టిస్ కావాలి అనుకున్నారు, కానీ వారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఇప్పుడు కర్మ సిచ్యువేషన్లో ఉన్నారని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీతో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలనుకోవట్లేదండి. రిలేషన్ బ్రేక్ చేసుకున్న విషయం గురించి ఆలోచిస్తున్నారు. మీతో ఎందుకు రిలేషన్ బ్రేక్ చేసుకున్నామా, అండ్ మీతో లైఫ్ని రీస్టార్ట్ చేయాలి అన్న ఆలోచనలో మీ పర్సన్ అయితే ఉన్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్ జస్టిస్ కావాలి. ఆ జస్టిస్ ఎక్కడ ఉంటుంది? లైఫ్లో మీతో ఉంటేనే వారు సంతోషంగా ఉంటారు. జీవితాంతం ఇలా రిగ్రెట్ ఫీల్ ఉండేదానికన్నా మీతో లైఫ్ ఉంటే మిమ్మల్ని బాధ పెట్టిన విషయం వారిని కర్మ అనుభవిస్తారని ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి. అంటే ఇప్పుడు జస్టిస్ కార్డ్ వచ్చింది అంటే మీ పర్సన్ మీకు జస్టిస్ చేయాలి అని అనుకుంటున్నారు. వారికి మంచి జరగాలనుకుంటున్నారు, మీకు మంచి చేయాలి అనుకుంటున్నారు. 3 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీస్ ఏంటంటే రిలేషన్ బ్రేక్ చేసుకున్న వారే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మరి ఈ 2 ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఉండాలి కదా. అంటే ఇప్పుడు మీ పర్సన్ నిజంగా మీ గురించి ఆలోచిస్తున్నారా, రిగ్రెట్ అవుతున్నారా, జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నారా అంటే దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీద్దామండి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి ఇక్కడ మనం 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాము. ఈ 4 ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా, ఆలోచించడంలో పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, అసలు మీ నుండి ఏం కావాలని కోరుకుంటున్నారు, దీనికి సంబంధించి ఎనర్జీస్. అంటే ఈ 2 ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ అండి. మొదటి ఎనర్జీస్ కార్డ్లో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీరు గుర్తు రావడం అయితే జరిగిందండి. రీజన్ ఏంటంటే మూవ్ ఆన్ వెళ్ళిపోయిన వారే సిచ్యువేషన్స్ మళ్ళీ గుర్తు వచ్చేలాగా ఏదో జరిగింది. దీనికి కారణం మీ గురించి తెలుసుకోవడం కానీ, ఆ తెలుసుకున్న దానిలో మీతో మాట్లాడాలనుకోవడం కానీ జరిగింది. అండ్ ఇక్కడ మీ పర్సన్ వారు ఏం కావాలని కోరుకుంటున్నారంటే మీతో లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. మిమ్మల్ని లైఫ్లో మిస్ చేసుకోకూడదని అనుకుంటున్నారు. అందుకేనండి
మీ నుండి వెళ్ళిపోయిన వారు, అంటే మీ జీవితం నుండి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. ఈరోజు ఒంటరిగా కూర్చుంటున్నారు. మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. ఎవరితో మాట్లాడాలని అనిపించట్లేదండి. మనసేమో బాధ, అంటే మొదటి 2 ఎనర్జీస్ కార్డ్ ఉన్నాయి కదా, జస్టిస్ ఎనర్జీస్ కార్డ్, 3 ఆఫ్ సార్డ్స్ ఎనర్జీస్ కార్డ్. ఈరోజు మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. అంటే కోపం ఉంది, బాధ ఉంది. ఏదో సిచ్యువేషన్ మాత్రం మీ పర్సన్‌ని చాలా బాధపెట్టేలా చేసిందండి. అండ్ మిమ్మల్ని తలుచుకునేలా కూడా కనిపిస్తుంది. మీ పర్సన్‌కి ఎవరిని చూసినా మీరే గుర్తు రావటం. మీతో లైఫ్ ఉంటే ఈరోజు ఇంత సంతోషంగా ఉండగలం కదా అన్నట్టు వారైతే ఆలోచిస్తున్నారు. మీ నుండి ఎందుకు మూవ్ ఆన్ అయిపోయామా? అసలు రీజన్ ఏంటి? ఏ కారణం లేకుండా మీ నుండి దూరం అయిపోయామా? అసలు చేసిందే పిచ్చి పని. మళ్ళీ మీతో మాట్లాడితే మళ్ళీ మీతో లైఫ్ అన్నది సంతోషంగా ఉంటుంది కదా అని ఈ రకంగా ఆలోచనలైతే చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సను మిమ్మల్ని వద్దనుకోవట్లేదు, దూరం చేసుకోవాలనుకోవట్లేదండి. మీతో లైఫ్ కావాలని, మీతో మాట్లాడాలనిపిస్తుంది. వారి మనసు మాత్రం మీ చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, వారి లైఫ్ చూసుకున్నారు కదా, మీరు కూడా మీ లైఫ్ చూసుకుని మీ లైఫ్‌లో సంతోషంగా ఉన్నారేమో అన్నట్టు కూడా వారు ఊహించుకుంటున్నారు. అండ్ మీ గురించి కూడా తెలుసుకోవాలనుకున్నారండి. కొన్ని విషయాలైతే తెలుసుకున్నారు. అంటే మీతో మాట్లాడకపోయినా సరే మీరు ఎలా ఉన్నారని కూడా తెలుసుకోవడం అయితే జరిగింది. అండ్ మీ గురించి చెప్పడం ఏంటంటే, మీరు సంతోషంగా ఉన్నారని కూడా వారు తెలుసుకున్నట్టున్నారు. ఆ తెలుసుకోవడంలో మీరు వారిని ఇంకా వద్దనుకుంటున్నారేమో, అంత సంతోషంగా ఉన్నారేమో అన్న బాధ, అంటే దీని గురించి కూడా బాధపడుతున్నారు. అందుకే ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి జస్టిస్ కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ చేసుకోకూడదు. మీరు వారికే సొంతం అవ్వాలి. అండ్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వారంతట వారే తిరిగి రావటం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీకు కాంటాక్ట్‌లోకి అయితే వస్తున్నారు. మేబీ ఎనీ టైమ్ వీరి నుండి ఫోన్ గానీ, మెసేజ్ గానీ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు, కానీ మీకు డివోర్స్ ఇవ్వాలనే ఉద్దేశం కానీ, మిమ్మల్ని దూరం చేసుకోవాలనే ఉద్దేశం కానీ అయితే లేదు. అండ్ మీరు లవర్స్ అయితే ఇప్పుడు మీ పర్సను లైఫ్‌లో మీలాంటి వారిని కోల్పోయి వారి కర్మ అనుభవిస్తున్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ జీవితంలో ఒక మంచి జరగాలన్నా అది మీతోటి. మీ పర్సన్ ఈ రకంగా నిర్ణయం తీసుకుని మీతో ఒక మ్యారేజ్ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ ఏంటంటే, జస్టిస్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే ఇప్పుడు మీ పర్సన్‌కి వారి లైఫ్‌కి జస్టిస్ జరగాలి అంటే అది మీతోటి. మీతో లైఫ్ అనేది కావాలనుకుంటున్నారు. మీతో లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటున్నారు. అండ్ మీరు వారికి దూరం అయిపోతే లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నారు. అండ్ మీ గురించి తెలుసుకోవాలని, మీతో మాట్లాడాలని, అంటే మీ ఉద్దేశాలు కూడా ఎలా ఉన్నాయి? మీరు వారి నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారా? వారిలాగా మీరు కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నారా? ఇలాంటి ఊహలతో మీ పర్సన్ అయితే ఉన్నారండి. ఇదంతా మూన్ ఎనర్జీస్ ఎఫెక్ట్. ఈరోజు ఒంటరిగానే ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఆ ఓవర్ థింకింగ్‌లో మీతో మాట్లాడాలనిపించేంత ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటంటే, ఇప్పుడు మీ పర్సన్ వారి లైఫ్ ప్రతి సిచ్యువేషన్‌కి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మీ గురించి ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. నెక్స్ట్ ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే, మనం ఇక్కడ 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాము. ఈ 10 ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే, 4 ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వారి లైఫ్‌లో ఉన్న సిచ్యువేషన్స్, అండ్ 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీకు సంబంధించి ఎమోషన్స్, ఫీలింగ్స్, అండ్ మిడిల్ వన్ 2 ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వారున్న ప్రెజెంట్ సిచ్యువేషన్, అంటే మీతో మాట్లాడతారా అన్నట్టు వారి సిచ్యువేషన్స్ ఉన్నాయా లేదా దీనికి సంబంధించండి. ఇక్కడ మనం మొదటిగా ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్‌లో మిమ్మల్ని తలుచుకుంటున్నారు. మీ పిక్స్ ఎక్కువ చూస్తున్నారు. నిజంగా మీ మీద ఉండే ఎమోషన్ ఎలా ఉంది అంటే, మీరు వారికి అట్రాక్ట్ చేస్తున్నారండి. ఎందుకో ఈరోజు అంత అందంగా కనిపించడం కానీ, మేబీ మీ పిక్స్ కనిపించడం కానీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ రోజంతా మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు వారితో ఉండాలి, మీరు వారిని వదలకూడదు, మళ్ళీ మీతో జీవితం మొదలవ్వాలి అని అనుకుంటున్నారు. అండ్ ఎమోషన్ ఏంటంటే జస్టిస్, అంటే మీతో లైఫ్ ఉండాలని కోరుకుంటున్నారు, కానీ మిమ్మల్ని దూరం చేసుకోవాలనే ఆలోచన వారికి లేదండి. అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ కన్ఫ్యూజ్ అవుతున్నారన్నమాట. వారు ఎంత బిజీగా ఉన్నా మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు. వారు వర్క్ చేసుకుంటున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ మీద ఉండే ఎమోషన్, ఫీలింగ్స్, పాస్ట్
లైఫ్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. మీ గురించేనండి. గతం జీవితం గురించి ఆలోచిస్తున్నారు. వారు వర్క్ చేసుకుంటున్నారు. అంటే మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. మీ పర్సన్ మీ గురించి అంతలా ఆలోచిస్తున్నారండి. అండ్ నెక్స్ట్ మీ పర్సన్ మనసు ఒక చోట తను ఒక చోట అన్నట్టుంది. ఈ రోజంతా మీ పర్సన్ మీ చుట్టూనే తిరుగుతున్నారు. అసలు నిజంగా మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారంటే ఇక్కడ కనెక్ట్ అయిపోయారండి. మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చూపిస్తున్నారు. అండ్ మీ పర్సన్ గతంలో మీరు ఏ ప్రేమ అయితే ఇచ్చారో అదే తిరిగి కావాలనుకుంటున్నారు. ఫ్యూచర్ చూడాలనుకున్నా అది మీతోటే. అండ్ అంటే ఇప్పుడు గత జీవితంలోని ఒక నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన కనిపిస్తుంది, కానీ మీ విషయంలో ఒక కన్ఫ్యూజ్ అయితే ఉందండి. మళ్ళీ మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న భయం అన్నది కనిపిస్తుంది. యాక్సెప్ట్ చేయడమే కాదు, అసలు మీరు మాట్లాడతారో లేరో కూడా వారికి డౌట్గా అనిపిస్తుంది. మొత్తం ఈ టోటల్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీ పిక్స్ అనుకోకుండా కనిపించడం కానీ మిమ్మల్ని చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. పిక్స్ ఈ రోజంతా చూస్తూనే ఉన్నారు, మిమ్మల్ని తలుచుకుంటూనే ఉన్నారు, వారు వర్క్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని తలుచుకుంటూనే ఉన్నారు. మీరు సోషల్ మీడియాలో ఉన్నారా లేదా, మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. అంటే మీకు అంత కనెక్ట్ అయిపోయారు. వారికి గతంలో మీ మీద ఉండే అంత ఎఫెక్షను లవ్ లేనిదే ఈ రోజంతా మీ మీద ఎందుకో మీరేంటో అట్రాక్ట్ అవుతున్నారండి. ఎఫెక్షన్ పెంచుకుంటున్నారు. ఎక్కువ గుర్తు రావటం, ఎవరిని చూసినా మీలా అనిపించడం. ఈ రోజంతా మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటూనే ఉన్నారు. ఎవరిని చూసినా మీరే గుర్తొస్తున్నారు. వారు వర్క్లో కూడా మీతో మాట్లాడుతున్నట్టు అండ్ మీకు ఫోన్ చేయాలా వద్దా అన్న ఆలోచనలు, మీరు వారితో మాట్లాడితే వారి మాటలు మీకు నచ్చుతాయా లేదా అన్న ఆలోచనలు. అండ్ గతంలో మీరు ఎంతో మంచిగా ఉండేవారండి, కానీ మీ పర్సన్ మీకు యాంటీగా ఉండేవారు. అవన్నీ మీరు మనసులో పెట్టుకుని మళ్ళీ మీరు ఎలా రియాక్ట్ అవుతారో అన్న ఆలోచన, అంటే కన్ఫ్యూజ్ అనమాట. అండ్ ఇప్పుడు మీతో మాట్లాడాలా వద్దా అన్న ఆలోచనలు కనిపిస్తున్నాయి, కానీ మిమ్మల్ని ఈ రోజంతా తలుచుకుంటూ ఉన్నారు. ఈరోజు మీ పర్సన్ మీ గురించి పోస్ట్ పెట్టడం కానీ అండ్ అన్బ్లాక్ చేయడం కానీ ఫేక్ ఐడియా నుంచి రిక్వెస్ట్ పెట్టడం కానీ సంథింగ్ ఏదో జరిగింది, జరుగుతుంది కూడా. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయిపోయారండి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీకులాగా మీ పర్సన్ కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. మేనిఫెస్ట్ దేనికి అంటే జస్టిస్. అంటే ఇక్కడ మీరు లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ మీతో విజన్ కావాలని కోరుకుంటున్నారు. వారికి లైఫ్కి జస్టిస్ ఉండేదే మీతోటేనండి. మీరు వారికి రైట్ పర్సన్ అని మీతోటి మిస్బిహేవ్ చేయటం కానీ, అంటే మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు ఇవన్నీ మీరు మనసులో ఏమైనా పెట్టుకుని మళ్ళీ వారిని ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో అన్న ఆలోచనలు, సందేహాలు వీరిలో అయితే ఉన్నాయి. ఈరోజు మీ పర్సన్ సోల్ మీ చుట్టూనే తిరుగుతుందండి. మీకు 1111 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. 222 ఏంజల్స్ నెంబర్స్ ఏంటంటే మీ పర్సన్ సోల్ మీ చుట్టూనే తిరుగుతుంది. అంటే త్వరలో మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అయితే ఉండబోతుంది అని. అండ్ 300 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ మీ లైఫ్ రీస్టార్ట్ అవ్వబోతుంది. అది కూడా మీ పర్సన్ గతంలో మిమ్మల్ని బాధ పెట్టేలా కదండి, మిమ్మల్ని ప్రేమించే వారిలాగా మీకు పరిచయం అయితే అవ్వబోతున్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్ మేనిఫెస్ట్ చేసేదే మీతో జీవితం కావాలని. ఈ రోజంతా ఎక్కడికి వెళ్ళినా మీ నేమ్సే కనిపిస్తున్నాయి, మీలా ఎవరో కనిపిస్తున్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే ఈ రోజు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అసలు మీ పర్సన్ మనసులో మాట ఏం చెప్పాలి అనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయిన ఇవి షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డులు. మనం ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నాము. నిజంగా మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారా, మీకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్ అండి. మొదటి ఎనర్జీస్ కార్డులో మీ పర్సన్ అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారంటే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు. రెండో ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ద స్టార్ కార్డ్ ఎనర్జీస్. మూడో ఎనర్జీస్ కార్డ్ మూన్ ఎనర్జీస్. అంటే ఇప్పుడు ఈ మూన్ ఎనర్జీస్లో వారు తీసుకునే నిర్ణయం మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు వారి మైండ్లో కానీ మనసులో కానీ చాలా అట్రాక్ట్ చేస్తున్నారండి. అంటే వారంతటి వారే మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు వారిని ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో అని భయం. అంటే మీ పర్సనే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన వారు మళ్ళీ వారు
మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు. అంటే మీరు అంత వారికన్నా బెటర్ లైఫ్, అంటే మీరు వారిని మోసం చేయలేదు, బాధ పెట్టలేదు. మోసం చేసింది వారు, బాధ పెట్టింది వారు. మళ్ళీ వీరు వారి బాధ పెట్టేలా ప్రవర్తిస్తారా, ప్రేమించేలా ఉంటారా అన్నట్టు ఆలోచన అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ మనసులో అయితే మీ గురించి అయితే ఈరోజు బాధపడమే కాదు, ఎమోషన్ కూడా అయ్యారండి. మీకు సంబంధించిన డ్రీమ్స్ రావటం, ఆ డ్రీమ్స్లో మీరు ఒక ఎనర్జీస్ ఏంటంటే మెచ్చుకునేలాగా అనిపించడం, అంటే మీరు వారికి అందకుండా ఎవరి లైఫ్లోనే వెళ్ళిపోవటం కానీ, మీరు వారికి దూరంగా వెళ్ళిపోవటం కానీ, అంటే వారు మాట్లాడుతున్నా మీరు పట్టించుకోకపోవడం కానీ, ఇలాంటి డ్రీమ్స్ రూపంలో రావడం అయితే జరిగింది. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీరు పట్టించుకోకపోవడం, అంటే మీ లైఫ్లో మీరు బ్రైట్ ఫ్యూచర్ చూస్తున్నారు, ఇంకా వీరిని పట్టించుకోరేమో అన్న ఆలోచన అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు. మీ పర్సన్ మనసులో అయితే మీతో మాట్లాడాలని ఉన్నా అసలు మీరు వారిని పట్టించుకుంటారా లేదా, అండ్ మళ్ళీ మీతో మాట్లాడితే మిమ్మల్ని బాధ పెట్టిన వారిలా ఉంటారా, లేదంటే వారి బాధను అర్థం చేసుకునే వారిలా ఉంటారా అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ 48 అవర్స్లో ఎనీ టైం, 48 అవర్స్లోనే కాదండి, ఎనీ టైం కాంటాక్ట్లోకి అయితే వస్తారు. చాలా ఎమోషనల్గా ఉంటారండి. ఆ వాయిస్ బేస్లోనే తెలిసిపోతుంది. అంటే వారు కోపంతో మాట్లాడుతున్నారా, లేకపోతే ఏదైనా మనసులో ఉద్దేశాలు పెట్టుకుని మాట్లాడుతున్నారా అనే దానికన్నా మాటలోనే వారికి బాధ అన్నది ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. అంటే మీరు వారు బాధ పెట్టారని బాధపడేదానికన్నా మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టారా అన్న మాటలు వారిని, అంటే మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారని మరి మాటల్లో చెప్పకపోయినా సరే, వారి మాటల్లో మీ మీద ప్రేమతోటి ఎమోషనల్ అవుతారనమాట. ఇక్కడ మీ పర్సను మీలాంటి వారు వారికి దక్కడమే అదృష్టం అని అనుకుంటున్నారు. అంటే ఒక సెలబ్రిటీ మూడ్లో అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ వచ్చి, అంతలా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. ఈ రోజంతా మీ పర్సన్ ఒంటరిగా కూర్చున్నారు. జరిగిపోయిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకోవటం, అండ్ మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని అన్న మాటలు కానీ, మీతో ప్రవర్తించిన తీరు కానీ అప్పుడు అనిపించకపోయినా సరే అనుకోకుండా మీరు వారికి కనెక్ట్ అయ్యారండి. అది కూడా మూన్ ఎనర్జీస్లో. ఈ మూన్ ఎనర్జీస్లో మిమ్మల్ని మిస్ అయ్యేలా చేశాయి, తలుచుకునేలాగా చేశాయి. అసలు మీతో మాట్లాడేంత వరకు వచ్చారు అంటే మీరిచ్చే ప్రేమ కానీ, మీరిచ్చిన కేరింగ్ కానీ వారికి ఎక్కడ దొరకదని ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ మనసులో మాటలు మాత్రం మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి. అసలు మీ గురించి ఎంతలా తెలుసుకున్నారంటే మీరు ఉన్నత స్థాయిలో ఉన్నారు. అంటే ఒక డబ్బు విషయంలోనే కాదు, మీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా సరే మీరు మీలా ఉన్నారు, నలుగురిలో గుర్తింపు ఉన్నారు. అండ్ ఈ రోజుల్లో కూడా మీలాంటి వారు ఉండటం రేర్ అని ఇలా తెలుసుకోవడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీరు వారి లైఫ్లో ఉండటం లక్ అని మీ పర్సన్ ఇప్పుడు మీతో లైఫ్ అన్నది ఊహించుకుంటున్నారు. ఆ ఊహించుకోవడంలో ఎలా ఉంది అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని, లైఫ్ లాంగ్ మీతో లైఫ్ ఉంటేనే వారికి జస్టిస్ అయితే ఉంటుందని, మిమ్మల్ని వదులుకుంటే జీవితాంతం కర్మ అన్నది అనుభవించుకుంటారని ఇలా మీ పర్సన్ ఊహించుకుంటున్నారని మనసులో మాటలు కూడా ఇలానే ఉన్నాయి. ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వడమే కాకుండా మీతో మాట్లాడాలని చూస్తున్నారు. మాట్లాడితే మాత్రం చాలా ఎమోషనల్ అవుతారండి. మీరు బాధ పెట్టేలా అయితే మాట్లాడద్దు, జరిగిపోయిన విషయాల గురించి ఏమీ మాట్లాడద్దు. ఇప్పుడు పాస్ట్కి కనెక్ట్ అయ్యారంటే మీరు ఇచ్చే ప్రేమ మళ్ళీ తిరిగి కావాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ చేసుకోకూడదు, మీరు వారికి దూరం అయిపోకూడదు అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. మీరు ఈరోజు డ్రీమ్స్లో కూడా రావటం అయితే జరుగుతుంది. అంటే మీరు దూరం అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీ పర్సన్ ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ఎనీ టైం అండి, మీరు మార్నింగ్ లేవగానే మెసేజ్ రావచ్చు, ఎనీ టైం కాల్ రావచ్చు. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చాం కాబట్టి మన ప్రశ్న పరంగా సమాధానాలు కూడా వచ్చాయండి. సో ఇక్కడ రీడింగ్ అనేది మీకు రెజొనేట్ అయితేనే తీసుకోండి. మీ అందరికీ వర్క్ అవుతాయా అంటే ఏంజెల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తాయో వారికి యూనివర్స్ ఇచ్చే సమాధానాలు ఇవండి. ఈరోజు ఎనర్జీస్ బట్టి మనం రీడింగ్ ఇచ్చాము. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ టు ఆల్.